హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్లోనే మనం ఫీమేల్ లీడ్ జియాని చూస్తాం. తను ఒక విల్లాకి ఫుడ్ డెలివరీ చేయడానికి వస్తుంది. అలాగే అనుకుంటుంది, 3 months నుంచి ఈ విల్లాకి ఫుడ్ డెలివరీ చేస్తున్నానికి వస్తున్నాను, కానీ ఈ విల్లా యొక్క ఓనర్ ఇంతవరకు నేను చూడలేదు అని అనుకుంటుంది. అలాగే నాకు ఎందుకు అనిపిస్తుంది ఇక్కడ నన్ను ఎవరో గమనిస్తున్నట్టు అని అనుకుంటుంది. కానీ అక్కడ ఫుడ్ డెలివరీ చేయగానే తన టిప్ చూసి వావ్, ప్రతిసారి నాకైతే ఎక్స్ట్రా టిప్ వస్తుందని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే మనం డ్రామాలోని మేల్ లీడ్ షన్ని చూస్తాం. అతనేమో సీసీటీవీ ఫుటేజ్లో జియాని చూస్తూ ఉంటాడు. వావ్, ఎంత క్యూట్గా ఉంది, ఒక స్మాల్ కేక్ పీస్ లాగా ఉంది, తినని ఎలాగైనా తినేయాలనిపిస్తుంది అని అనుకుంటాడు. ఈరోజు ఎలాగైనా తనని బయటికి వెళ్ళనియొద్దు అని అనుకుంటూ ఉంటే తనేమో ఫుడ్ డెలివరీ చేసి హ్యాపీగా టిప్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటుంది. సడన్గా లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. సో తన ఎదురుగా షెన్ ఉంటాడు. షెన్ని చూడగానే తనేమో భయపడి, ఎవరు నువ్వు, ఈ బిల్ల యొక్క ఓనర్ నువ్వేనా అని అంటూ ఉంటే షెన్నేమో తనని అలా చూస్తూ వావ్, దీని సీసీటీవీ ఫుటేజ్ కంటే రియల్గా చాలా క్యూట్గా ఉంది అని అనుకుంటాడు. అప్పుడే షెన్నేమో తన ఎదురుగా వచ్చేసరికి తనకేం కనపడదు. ఏంటి, నేను ఫుడ్ డెలివరీలో ఏమైనా మిస్టేక్ చేశానా అని అంటూ ఉంటే అతనేమో అంటూ ఉంటాడు, నేను బైట్ చేయొచ్చా అంటే నువ్వేం మాట్లాడుతున్నావు, ఇదొక క్వశ్చనా అని అంటూ ఉంటుంది. సో తను అంటుంటాడు, చూడు నేను ఫోర్స్ చేయట్లే కదా, నేను నీ పర్మిషన్ అడుగుతున్నాను అనగానే తనేమో ఏంటి ఇతను ఈ రాంగ్ విషయంలో పర్మిషన్ అడుగుతున్నాడా అని షాక్ అవుతూ ఉంటుంది. అలాగే నో చెప్తూ ఉంటే అతనేమో ప్లీజ్ నేను ఫోర్స్ చేయట్లే కదా, బయట చేస్తాను అంటే నువ్వు నాతో ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు, నో అని చెప్తూ ఉంటే షెన్నేమో నువ్వు నాకెందుకు నో చెప్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. ఇతనితో మాట్లాడడం చాలా కష్టమని ఇక్కడ నుంచి ఏదో ఒకటి చెప్పి ఎస్కేప్ కావాలి అని అనుకుంటుంది. సరే నువ్వు ముందు లైట్స్ ఆన్ చేయి, నీ ఫేస్ చూస్తాను, మేబీ నీ ఫేస్ నాకు నచ్చింది అనుకో, నేను కన్ఫర్మ్ చేయడానికి ఓకే అనగాని సరే నువ్వు నాకు మాట తప్పావనుకో, చూడు నేను ఇప్పటి వరకు జెంటిల్గా బిహేవ్ చేశాను, ఒకవేళ నువ్వు ఇలా మాట తప్పావనుకో నేను జెంటిల్గా ఉన్నాను అంటే ఈ పర్సన్ జెంటిలా ఫస్ట్ మీటింగ్లోనే నన్ను బైట్ చేస్తానన్నాడు అని ఒక సైకో పర్సన్లా కనిపిస్తున్నాడు, జెంటిల్ అంటున్నాడు, వచ్చిండమ్మ పెద్ద మనిషి అని అనుకుంటుంది. సో అతనేమో లైట్ ఆన్ చేయడానికి వెళ్ళగానే తినేమో అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్తుంది. అది చూసి షైన్ ఏమో స్మైల్ ఇస్తూ ఉంటాడు. అలాగే తను బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళగానే తన స్టోర్లో ఏమైంది అని అంటూ ఉంటే లేదు, ఈరోజు నేను బిల్ అయ్యాక ఓనర్ని చూశాను ఆఫ్టర్ 6 months అంటే వావ్, అతను హ్యాండ్సమ్గా ఉన్నాడా, ఎలా ఉన్నాడు అని వాళ్ళ ఫ్రెండ్ ఏమో హ్యాపీగా అడుగుతూ ఉంటుంది. సో తనేమో అంటూ ఉంటుంది, అలాగే అంటుంది, చూడు అతని గురించి రూమర్స్ విన్నాను, అతను ఇంతవరకు ఎప్పుడు విల్లా నుంచి బయటికి రాలేదంట అని అంటూ ఉంటే అప్పుడే జియా అంటుంది, అతను నెంబర్ 1 ప్రైవేట్ అని చెప్తుంది. అలాగే నేను అతని గురించి కంప్లైంట్ ఇస్తాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది. నేను నా నేమ్ అలాగే ఐడెంటిటీ డిఫరెంట్ యూజ్ చేసుకొని ఈ కంట్రీకి వచ్చాను. సో ఒకవేళ నేను కంప్లైంట్ ఇచ్చినా నా రియల్ ఐడెంటిటీ తెలుస్తుంది, నేను ఇప్పుడు ఇన్ని డేస్ చేసినా మొత్తం కష్టం అంతా వృధా అవుతుంది అని అనుకుంటుంది. అప్పుడే తన ఫ్రెండ్ అంటుంది, చూడు ఒకవేళ నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఇక్కడ ఈ కంట్రీలో ఓన్లీ రిచ్ పీపుల్స్ మాత్రమే చల్లుతుంది, మళ్ళంటి నార్మల్ పీపుల్స్ ఏం చేయలేరు, సరే నువ్వు వెళ్ళి హౌస్కి వెళ్ళు, రెస్ట్ తీసుకో అని చెప్తుంది. తనేమో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ తనకి స్టోర్కి వస్తూ అనుకుంటూ ఉంటుంది, నేను ఈ రివాన్ అనే అమ్మాయిని కనిపెట్టడానికి ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోలేకపోతున్నాను, ఎలాగైనా తనని కనిపెట్టాలి అని అనుకుంటుంది. అలా స్టోర్కి వెళ్తూ ఉంటే అప్పుడే తన ఎదురుగా ఒక పర్సన్ వస్తాడు. అతను మిస్టర్ షెన్. అతను చూడగానే ఏంటి ఈ పర్సన్ ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడు అని అనుకుంటుంది. అతనేమో తనని బ్రేక్ఫాస్ట్ ఇచ్చి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళేసరికి తనేమో ఈ పర్సన్ ఎందుకు నాకు ఇచ్చాడు, సర్లే తినేద్దామని ఒక ప్లేస్లో కూర్చొని తింటూ ఉంటే అతను దాన్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు, వావ్ నా బ్రేక్ఫాస్ట్ తింటుంది అని. తనేమో స్టోర్కి వచ్చి వాళ్ళ ఫ్రెండ్తో వెయిట్ చేస్తూ ఉంటుంది, ఎందుకంటే ఈరోజు ఫుడ్ డెలివరీ చేయడానికి వాళ్ళ స్టోర్లోని అబ్బాయి వెళ్ళాడు కాబట్టి. వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది, ఆ విల్లాకి మన లడ్డు బాబు వెళ్ళాడు, సో నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అనగాని అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు. సరే విల్లాలో ఎవరైనా ఉన్నారా అంటే అక్కడ ఈవెన్ దయ్యం కూడా లేదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది, అంటే రోజు నీకోసమే స్పెషల్గా వచ్చాడు కావచ్చు అనగాని తనేమో షాక్ అవుతుంది, ఎందుకు భయపడుతున్నావు, అతనేం మధ్యలో ఏం కనపడలే, నువ్వు వెళ్ళిపో అనగానే తనేమో ఓకే అని తను వెళ్తూ ఉంటే సడన్గా షెన్ కనపడతాడు. అరే మార్నింగ్ బాయే కదా అని అనుకుంటుంది, ఎందుకంటే ఆ రోజు విల్లాలో తను చీకట్లో అతని ఫేస్ చూడదు కాబట్టి. నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చాడు కదా, పాపం మందు లేకుండా వెళ్తే ఏం బాగుంటుంది అని హలో మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే అతనేమో తనకి క్లోజ్గా వచ్చి నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను
చూస్తున్నాను అనగానే తను షాక్ అవుతుంది. ఎందుకంటే జియా అతని వాయిస్ గుర్తుపడుతుంది. నైట్ విల్లా యొక్క ఓనరే కదా అని అనుకుంటుంది. అని తనని ఏం చెప్పగానే, ఏంటి నా పేరు నీకెలా తెలుసు అంటే, నీ పేరే కాదు నీ హౌస్ డీటెయిల్స్, నువ్వు వేరే కంట్రీ నుంచి ఇవన్నీ చెప్తూ ఉంటే నీ హౌస్ డీటెయిల్స్ నీ గురించి అన్నీ చెప్తూ ఉంటే తనేమో షాక్ అవుతుంది. ఏంటి ఇతనికి నా గురించి అన్నీ ఎలా తెలుసు అంటే, చూడు రేపు నన్ను మీట్ అవడానికి రా, నువ్వు తెలుసుకోవాలనుకుంటే అని చెప్పి, నువ్వు వస్తావు నాకు తెలుసు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తనేమో భయపడుతూ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, ఏంటి మళ్ళీ వచ్చాడా, అలాగే నా అడ్రస్ నా నేమ్ అన్నీ తెలుసంట అని అంటూ ఉంటే, సరే ఇక్కడ నుంచి నువ్వు వేరే కంట్రీకి వెళ్ళిపో, ఇక్కడ రిచ్ పీపుల్స్ పూర్ పీపుల్స్ని ఒక టాయ్ లాగా యూజ్ చేసుకుంటారు, నువ్వు నీ కంట్రీకి వెళ్ళిపో అనగానే తను ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటుంది. అప్పుడే జియా ఏమో ఫ్లాష్ బ్యాక్ని గుర్తు తెచ్చుకుంటుంది. ఆఫీసర్ వచ్చి చెప్తూ ఉంటాడు, తను వేరే కంట్రీలో చనిపోయింది అంటే, లేదు తను చనిపోయే ఛాన్సే లేదు అని అంటే, ఆఫీసర్ ఏమో చెప్తూ ఉంటాడు, అలాగే తన బాయ్ ఫ్రెండే సైన్ చేయడం వల్ల మేము తనని మార్చురీకి పంపించామంటే, అసలు నా సిస్టర్కి బాయ్ ఫ్రెండే లేడు, అలాగే తను ఒక రీసెర్చ్ కోసం ఒక దగ్గరికి వెళ్ళింది అని అంటూ ఉంటే, వాళ్ళ పోలీస్ ఏమో తను అస్సలు సపోర్ట్ చేయడు, అలాగే నా సిస్టర్ ఎలా చనిపోయిందో తెలుసుకోవడానికి ఎలాగైనా ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి అంటే, ఆఫీసర్స్ ఏమో నో అంటాడు. సరే నేను ఆ కంట్రీకి వెళ్ళి తెలుసుకుంటాను అనగాని, మీరు అబ్రాడ్ వెళ్ళడం సేఫ్ కాదు అనగాని, అందుకే తన నేమ్ అలాగే ఐడెంటిటీ చేంజ్ చేసుకుని వాళ్ళ సిస్టర్ యొక్క చనిపోవడానికి రీజన్ ఏంటి, అసలు ఎందుకు చనిపోయింది, ఇవన్నీ తెలుసుకోవడానికి తన అబ్రాడ్ వస్తుంది. సో ప్రజెంట్లో ఏమో తను ఆలోచిస్తూ ఉంటుంది అలాంటి ఆర్గనైజేషన్ని నా సిస్టర్కి ఎవరైతే హాని కలిగించారో వాళ్ళ గురించి తెలుసుకోవాలి, అందులో నా ప్రాణాలు పోయినా పర్వాలేదు అని వాళ్ళ ఫ్రెండ్తో అంటూ ఉంటుంది. కానీ వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, సరే నువ్వు అబ్రాడ్ వెళ్ళకపోయినా ఏం లేదు కానీ ఇక్కడే ఉండు, కానీ ఆ పర్సన్ నుంచి తప్పించుకో, ఆ పర్సన్ నుంచి ఎలా తప్పించుకుంటావు జాగ్రత్తగా ఉండు అని చెప్తుంది. ఇక్కడేమో స్టోరీ యొక్క బాయ్, వావ్ ఈరోజు కూడా నేను ఆ విల్లాకి పార్సల్ డెలివరీ చేయడానికి వెళ్తాను, ఎందుకంటే నాకు మంచిగా మనీ వస్తాయని హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో స్టోర్లో వల్ల జియా యొక్క ఫ్రెండ్ ఏమో ఆ పర్సన్కి డెలివరీకి ఇచ్చి తను అనుకుంటుంది, అట్లీస్ట్ జియా డెలివరీ చేయకుండా సేవ్ అవుతుందిలే అని అనుకుంటుంది. అప్పుడే అక్కడికి జియా వచ్చి, నా ఫుడ్ డెలివరీ అయ్యేది విల్లాకి తీసుకెళ్లేది అంటే, అతను తీసుకెళ్ళాడు అనగానే, అతనికి ఎందుకు ఇచ్చావు, అక్కడ అతనికి మ్యారేజ్ అయింది, అలాగే బేబీస్ కూడా ఉన్నారు కదా, అతనికి ఏమన్నా అయితే సరే నేను అతని కోసం హౌస్ బయట వెయిట్ చేస్తాను, అతన్ని మీద కన్నే చూస్తాను అనగానే తనేమో ఓకే అంటుంది. దారి మధ్యలోని అతని విల్లాలో మంచిగా ప్యాకెట్ మనీ తీసుకొని టిప్ తీసుకొని ఎంజాయ్ చేస్తూ వస్తూ ఉంటాడు. అప్పుడే అతను తనని చూసి అది దాచుకుంటూ ఉంటే, అలాగే తన దగ్గరికి వెళ్ళి అంటాడు, సారీ నేను ఈ ఫుడ్ డెలివరీ చేశాను అంటే, నువ్వు నాకు స్టోరీ చెప్పాల్సిన అవసరం లేదు, థ్యాంక్ యూ నాకు హెల్ప్ చేసినందుకు అని అంటుంది. మన ఇద్దరం ఎలాగో కొలీగ్స్ కదా అని అంటూ ఉంటే, ఒక బైకర్ ఏమో అతని మీదకి ఫాస్ట్గా వస్తాడు. సో ఇమీడియట్గా తనేమో పక్కకు లాగుతుంది. అప్పుడే దూరం నుంచి షైని ఇదంతా చూస్తూ, ఏంటి వేరే ఒక పర్సన్ని హ్యాండ్ పట్టుకుందా అని కోపంగా బైకర్కి మళ్ళీ రివర్స్ వచ్చి వాళ్ళని అటాక్ చేయమని చెప్తూ ఉంటాడు. సో వాళ్ళిద్దరూ పరిగెట్టుకుంటూ స్టోర్ దగ్గరికి వెళ్తారు. అలాగే స్టోర్ యొక్క ఓనర్ చెప్తూ ఉంటే, స్టోర్ యొక్క ఓనర్ అంటుంది, సరే వాడెవడో పిచ్చోడు, అండ్ ఇంకోటి ఏంటంటే సేమ్ డైలాగ్, రిచ్ పూరు ఇది పని చేయదు అని సేమ్ డైలాగ్ చెప్తూ ఉంటుంది. వాళ్ళేమో సైలెంట్గా ఉంటారు. ఇప్పుడే మళ్ళీ సేమ్ విల్లా నుంచి జియాకి ఫుడ్ డెలివరీ ఆర్డర్ రాగానే తను ఇమ్మీడియట్గా, ఏంటి ఇతను ఎందుకు నా వెనకాల పడుతున్నాడు అని అనుకుంటూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, చూడు ఇతను నేను ఇక్కడ ఉంచేటట్లేడు, నువ్వు ఇక్కడ నుంచి అబ్రాడ్ వెళ్ళిపో అంటే తన మనసులో అనుకుంటుంది, నాకు కూడా వెళ్ళాలని ఉంది కానీ నా పర్సన్ తెలుసుకోకుండా, నా సిస్టర్ గురించి తెలుసుకోకుండా నేను ఇక్కడ నుంచి వెళ్ళను అని ఇమీడియట్గా, ఒకవేళ నేను ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళినా కానీ నా ఫ్రెండ్ మీద అటాక్ చేస్తాడు, అలాగే నా ఫ్రెండ్ యొక్క స్టోర్ని కూడా క్లోజ్ చేస్తాడు, అప్పుడు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అవుతుంది అని ఇమీడియట్గా తను మీట్ అవ్వడానికి వెళ్ళాలి, ఎలాగైనా ఈరోజు నేను వెళ్తాను అని ఆర్డర్ తీసుకొని వెళ్ళబోతూ ఉంటే, సరే వెళ్ళు కానీ జాగ్రత్త అని చెప్తూ ఉంటే, అప్పుడే జియాకి మెసేజ్ చేస్తాడు, ఏంటి ఇతనికి నా ఫోన్ నెంబర్ కూడా తెలిసిందని, సరే నేను వెళ్తున్నానని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అతని దగ్గరికి వెళ్ళగాని అతని మీద అరుస్తూ ఉంటుంది, నువ్వెందుకు నా వెనకాల పడుతున్నావు అని అంటూ ఉంటే, నీకు తెలుసా నోట్లో ఒక కేక్ పీస్ పెట్టుకుంటే ఎలా అరిగిపోతుందో అంటే, ఆ కేక్ ఎవరో నీకు తెలుసా అని అంటూ ఉంటే, ఆ కేక్ గురించి ఇప్పుడు నాకెందుకు అని అంటుంది, ఎందుకంటే నువ్వు ఒక డిలీషియస్గా కేక్ పీస్లా ఉన్నావు అంటే, నువ్వేం మాట్లాడుతున్నావు, నేను ఒక మనిషిని, నువ్వు ఇలా నన్ను టార్చర్ చేయొద్దు అని అంటాడు, అలాగే నువ్వు ఇలా చేస్తే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని అంటుంది, చూడు నన్ను వదిలేసేయి అనగానే, సరే వదిలేస్తాను అని అంటూ ఉంటాడు.
కానీ నేను బయట చేస్తాను అనగానే నువ్వేం మాట్లాడుతున్నావు, నన్ను బయట చేయడం ఏంటి అంటే, మరి నేను మొన్న ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ నువ్వు తిన్నావు కదా అనగానే, సరే నేను దానికి మనీ పే చేస్తాను అంటే, నా దగ్గర చాలా మనీనే ఉన్నాయి అని అంటాడు. కానీ జియా డిసైడ్ అవుతుంది, సరే ఒకవేళ నువ్వు నన్ను బయట చేశాక వదిలేస్తావా అంటే, సరే ఓకే అని అంటాడు. తనేమో కూర్చోబెట్టగాని, నిజంగా నువ్వు నన్ను ఇలా టార్చర్ చేయడం కరెక్టేనా అంటే, నేను నిన్ను టార్చర్ చేయాలి అనుకుంటే ఎప్పుడో టార్చర్ చేశాను, కానీ పర్మిషన్ తీసుకుంటున్నాను అని అంటాడు. అలా తను ఒక ప్లేస్లో కూర్చోబెట్టి తన లిప్స్ని టచ్ చేయబోతూ ఉంటే, సో తనేమో మళ్ళీ స్టాప్ చేస్తుంది. అప్పుడే సీసీటీవీ ఫుటేజ్లో ఇంకా నేను జెంటిల్ మ్యాన్గా ఉండాలనుకోవట్లేదు అని తన ఫ్రెండ్ని విల్ల బయట తన ఫ్రెండ్ ఉంటాడు, ఒకవేళ నువ్వు యాక్సెప్ట్ చేయలేదనుకో నీ ఫ్రెండ్ని బైక్తో గుద్దిస్తాను అనగానే తనేమో భయపడుతుంది. సో ఇమీడియట్గా సరే నీ ఇష్టం అని అంటుంది. నా వల్ల నా ఫ్రెండ్ యొక్క ప్రాణాలు పోవడం ఎందుకని. అలా తనేమో నువ్వు హెల్తీగా ఉన్నావో లేదో తెలియదు కదా, నిన్ను బయట చేయాలి అంటే అని తనని ఇంజెక్షన్తో చెక్ చేస్తాడు. వావ్, ఇప్పుడు నువ్వు హెల్తీగా ఉన్నావని తనని గట్టిగా కిస్ చేస్తూ ఉంటాడు. అలాగే అంటాడు, వావ్ నువ్వు డిలీషియస్గా ఉన్నావు అనుకున్నాను, కానీ మరింత డిలీషియస్గా ఉంటావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనగాని, ఓ ఇప్పుడు నువ్వు నన్ను వదిలేస్తావా అంటే, నేను ఎలా వదిలేస్తాను, నువ్వు ఇంత డిలీషియస్గా ఉన్నావు కదా అంటే జియా అంటుంది, అంటే నీ మాటలు నువ్వు తప్పుతున్నావా అంటే, అవును నువ్వు కూడా ఆ రోజు లైట్ ఆన్ చేస్తే పోను అన్నావు కదా, నువ్వు వెళ్ళావు కదా, సో ఇద్దరికి చెల్లకు చెల్ల అయిపోయింది అనగానే, అయినా నువ్వు ఎంత క్యూట్గా ఉన్నావు, ఎంత ఇన్నోసెంట్గా ఉన్నావని తను అంటూ ఉంటాడు. అలాగే నువ్వు నా కోసం వర్క్ చేయొచ్చు కదా, నేను నీకు చాలా మనీ ఇస్తాను, నువ్వు ఎంత పెద్ద పని చేయాల్సిన అవసరం లేదు అంటే, చూడు నేను ఇప్పుడు ఎవరి దగ్గర వర్క్ చేయను అని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే, ఒకవేళ నీకు ఏదైనా అర్జెంట్ అవసరం ఉంటే నేను వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అతను అంటూ ఉంటాడు, చూడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు గన్ తీసుకురావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాకు తెలిస్తే నాకు చాలా కోపం వస్తుంది అనగాని, సరే అని అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. సో అతనేమో తనను చూస్తూనే ఉంటాడు సీసీటీవీ ఫుటేజ్లో. వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది స్టోర్కి వెళ్ళగానే, ఏంటి ఈరోజు ఏమైంది అని అంటే, చూడు నీ గన్ తీసుకెళ్ళాలని అతనికి బాగా తెలిసింది, అందుకే నేను గన్ తీసుకెళ్ళాను, అతను ఒక సైకో పర్సన్, నన్ను టార్చర్ చేస్తూనే ఉంటాడు అనగానే, సరేలే అని అంటూ ఉంటుంది. అప్పుడే రివాన్ అనే అమ్మాయి ఆ స్టోర్కి రావడం వచ్చేసి, నేను ఈ స్టోర్లో ఇన్ని డేస్ నుంచి వర్క్ చేసేది ఈ అమ్మాయి కోసమే కదా, నా సిస్టర్కి చనిపోవడానికి రీజన్ ఈ అమ్మాయే కాదా తెలుసుకోవాలి, కానీ ఇప్పుడు నేను ఈ సైకో పర్సన్కి కూడా ఫుడ్ ఇచ్చి రావాలి, లేకపోతే నేను టైంకి వెళ్ళకపోతే సైకో వాడు పిచ్చి పిచ్చిగా చేస్తాడు అని పరిగెట్టుకుంటూ వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి, సరే నీకు ఇప్పుడు కిస్సే కదా కావాలి అని పరిగెట్టుకుంటూ కిస్ చేసి ఫాస్ట్గా రిటర్న్ వస్తుంది. అతనేమో ఏంటి దీన్ని ఎవరిని మీట్ అవ్వడానికి వెళ్ళింది, అంత పరిగెట్టుకుంటూ వెళ్ళింది వచ్చింది అని అనుకుంటాడు. సీసీటీవీ ఫుటేజ్లో చూస్తూ ఉంటాడు. ఇక్కడ జియా ఏమో తన డిటెక్టివ్ ఫ్రెండ్కి మెసేజ్ చేస్తుంది, అలాగే ఫోటో పంపిస్తుంది, ఎందుకంటే రివాన్ యొక్క ఫోటోని ఆల్రెడీ తను ఫాస్ట్గా వెళ్ళి స్టోర్లో ఫోటో తీస్తుంది. ఈ అమ్మాయి గురించి నాకు ప్రూఫ్స్ తెలవాలి, అలాగే అసలు ఈ అమ్మాయికి నా సిస్టర్కి ఏమైనా కాంటాక్ట్ ఉందో తెలుసుకో, నేను నీకు మనీ కూడా పే చేస్తాను అని డిటెక్టివ్ ఫ్రెండ్కి పంపిస్తుంది. సో అలాగే ఒకవేళ ఇప్పుడు నా సిస్టర్ గురించి రియాలిటీ తెలిస్తే నేను నా కంట్రీకి వెళ్ళొచ్చు, ఆ సైకో నుంచి కూడా తప్పించుకోవచ్చు అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక్కడేమో షెన్ అసిస్టెంట్తో మాట్లాడుతూ ఉంటాడు. సో వాళ్ళ అసిస్టెంట్ ఏమో, నువ్వు రీసెర్చ్ చేసే స్టోర్ని వేరే పర్సన్ స్టోర్ చేశారు అంటే నువ్వు వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నావా అనగాని, లేదు నాకు ఆ వస్తువు అలాగే నేను చేసిన రీసెర్చ్ ఏది నాకు అవసరం లేకపోయినా నేను వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తాను, వాళ్ళకి గట్టిగానే బుద్ధి చెప్తాను అని అంటూ ఉంటాడు. అదంతా అంటూ సడన్గా ఏంటి జియా హౌస్కి వెళ్ళిందా లేదా, ఇంతవరకు సీసీటీవీ ఫుటేజ్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు అంటే ఇమ్మీడియట్గా అతను చెక్ చేసి, బాస్ తను ఒక వరస్ట్ రివర్ నుంచి వెళ్ళింది అంటే, ఏంటి తను ఈ రివర్ నుంచి వెళ్ళింది, ఇది చాలా డేంజరస్ రివర్ కదా అంటే, అవును కానీ తను కెమెరాస్ నుంచి తప్పించుకోవడానికి ఇలా వెళ్ళింది కావచ్చు అనగానే, అక్కడ కూడా కెమెరాస్ పెట్టండి అంటే, బాస్ అక్కడ అసలు కెమెరాస్ పనిచేయవని చెప్తూ ఉంటాడు అసిస్టెంట్. ఇక్కడ జియా ఏమో ఆ పిచ్చి కాలం నుంచి తప్పించుకుంటూ వెళ్ళి, ఒకవేళ ఈ విషయం షెన్కి తెలిసిన ఈ డస్ట్ అలాగే పోవియా ఉంది కాబట్టి నాకు దూరంగా ఉంటాడు అని అనుకుంటుంది. అతనేమో తన డిటెక్టివ్ ఫ్రెండ్ మీట్ అవ్వగానే వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటాడు, నీ దగ్గర చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే నీకు తర్వాత చెప్తాను అని మనీ ఇచ్చి మ్యాటర్ చెప్పు అని అంటూ ఉంటే, చూడు నువ్వు ముందు వెళ్ళి నువ్వు క్లీన్ చేసుకున్నా అనగానే తను స్నానం చేసి వస్తుంది. అలాగే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వస్తూ ఉంటే అప్పుడే వాళ్ళ ఎదురుగా మిస్టర్ షెన్ ఉంటాడు. షెన్ని చూడగానే తను షాక్ అవుతుంది. అప్పుడే వాళ్ళ డిటెక్టివ్ ఫ్రెండ్ ఏమో, నీ వల్ల నేను దొరికిపోయేటట్టున్నాను అని పరిగెట్టుకుంటూ పోతుంటే బైకర్ ఏమో అటు సైడ్ నుంచి వస్తాడు. సో కానీ తనేమో, సరే ఇతను వదిలేసి నేను నీ దగ్గరికి వస్తాను అంటే అతనేమో లేదు అని తన అసిస్టెంట్ తన వైపే గన్ పెట్టగానే ఇమ్మీడియట్గా వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఒక గన్ ఉండడం వల్ల
వల్ల ఆ గన్ తీసుకొని ఇతన్ని పంపించలేదనుకో నన్ను నేను షూట్ చేసుకుంటాను అనగానే షెన్నేమో అతన్ని పంపించేస్తాడు. అలాగే తన హౌస్కి వచ్చాక చూడు ఈరోజు నేను రాలేదు, నాకు కొంచెం వర్క్ ఉంది, కావాలంటే ఇప్పుడు బయట చేయంటే లేదు లేదు నువ్వు పిచ్చి దగ్గర నుంచి వెళ్ళావు, నీ దగ్గర స్మెల్ వస్తుంది, నిన్ను నువ్వు క్లీన్ చేసుకోవాలి అనగాని ఆహా నీకు బుద్ధి చెప్పాలి అని ఇమీడియట్గా తన మీద పడి చూడు నువ్వు కూడా ఇప్పుడు మొత్తం గలీ స్మెల్ వస్తుంది కదా అని అంటూ ఉంటే చూడు నేను నిన్ను స్నానం చేపిస్తాను, నువ్వు నాకు లాజిక్స్ అన్నీ యూజ్ చేయకు అని తను బాత్ టబ్లో కూర్చోబెడతాడు. అలాగే అంటూ ఉంటాడు మిస్ లిల్లీ అని అంటాడు. ఎందుకంటే తన రియల్ ఐడెంటిటీ నీ ఐడి కార్డ్ మీద చూశాను, నీ ఫోటోకి అలాగే నీకు అసలు మ్యాచ్ లేదు కదా, నువ్వు వేరే వల్ల సబ్స్టిట్యూట్ లాగా ఇక్కడ ఉన్నావు కదా, అసలు నువ్వు ఏ వర్క్ మీద వచ్చావు, నువ్వు ఎందుకు అదే రెస్టారెంట్లో వర్క్ చేస్తున్నావు అన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. తనేమో షాక్ అవుతుంది, ఏంటి ఇతనికి నా మీద డౌట్ వచ్చిందా అని అనుకుంటుంది. నువ్వు అసలు నిజంగా దేని గురించి వచ్చావు, ఏమైనా రీజన్ ఉందా అని దగ్గరికి వచ్చి చూడు, ఒకవేళ నువ్వు నాకు కోఆపరేట్ చేసావనుకో నేను నీకు హెల్ప్ చేస్తాను, అలాగే నీ వర్క్ ఈజీగా అయిపోతుంది అని అనగాని ఏంటి ఇతనికి నేను నమ్మొచ్చా, ఈజీగా డేట్ చేయొచ్చా అని అనుకుంటుంది. లేదు ఇతను ఒక ప్రైవేట్, ఇతను నన్ను కేసు చేసినప్పుడల్లా నేను ఒక డాగ్ నన్ను కరిచింది అనుకుంటున్నాను అని అనుకుంటుంది. సరే నేను నిన్ను క్లీన్ చేయడంలో హెల్ప్ చేస్తాను అని అలా తనకి బాగా చేపిస్తాడు. అలాగే తనేమో ఫ్రెష్ అప్ అయి అలానే పడుకుంటుంది. మార్నింగ్ లేచి అనుకుంటుంది ఏంటి నిజంగానే నేను సైకో దగ్గర పడుకున్నానని వెళ్ళబోతూ ఉంటే అతనేమో పట్టుకుంటాడు. చూడు నా వర్క్కి చాలా లేట్ అవుతుంది, నన్ను వదిలేసే అని చెప్తూ ఉన్నా కానీ అతనేమి చూడు నేను ఇంకో 1 month దాకా బిజినెస్ ట్రిప్కి వెళ్తున్నాను, సో నువ్వు 1 monthలో ఇక్కడికి షిఫ్ట్ అవ్వు, నువ్వు లేకపోతే నేను ఉండలేను అని చెప్పి అంటూ ఉంటాడు. తనేమో తన స్టోర్కి వెళ్తుంది. అలాగే అనుకుంటుంది 20 days అవుతుంది, ఆ ప్రైవేట్ కూడా సైకో కూడా ఇంకా రాలేదు, అలాగే ఇర్వన్ కూడా రాలేదు కదా అని అనుకుంటుంది. అప్పుడే ఇద్దరు అమ్మాయిలు ఏమో మాట్లాడుకుంటూ ఉంటారు. ట్యాన్ యూనివర్సిటీలో మనం చదువుతున్నాం కదా, నేను ఆ కాలేజ్లో టాపర్, కానీ ఇప్పుడు నేను స్కాలర్షిప్ అప్లై చేయాలి, ఎందుకంటే నాకు స్కూల్ ఫీ పే చేయడానికి, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా లో కదా అని వేరే అమ్మాయితో మాట్లాడుతూ ఉంటుంది. తను ఇదంతా వింటూ అనుకుంటుంది మా సిస్టర్ కూడా అదే యూనివర్సిటీలో చదివేది కదా, సేమ్ తను కూడా స్కాలర్షిప్ అప్లై చేయాలని నాకు మెసేజ్ చేసింది అని అనుకుంటుంది. అప్పుడే వాళ్ళ దగ్గరికి రువాన్ వస్తుంది. అలాగే రువాన్ అంటుంది ఓ మీరు చైనీసా, అలాగే ఈ కంట్రీకి వచ్చారా, ట్యాన్ యూనివర్సిటీలో చదువుతున్నారా అని కొన్ని డిస్కషన్స్ అడిగి నేను కూడా అదే యూనివర్సిటీ అని చెప్పి వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో తను అనుకుంటుంది మా సిస్టర్ లెటర్లో రాసింది కదా సేమ్ రువాన్తో ఇలానే మీట్ అయ్యానని అని అనుకుంటుంది. రువాన్ వెళ్ళగానే ఇమీడియట్గా తన కళ్ళజోడు పెట్టుకొని తన ఫేస్ కొంచెం చేంజ్ చేయించుకొని తన కళ్ళజోడు పెట్టుకొని లుక్ చేంజ్ చేసి ఇమీడియట్గా అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు ట్యాన్ యూనివర్సిటీలో చదువుతున్నావా, సరే సరే నేను అదే యూనివర్సిటీలో ఫోటోగ్రాఫర్గా వర్క్ చేస్తున్నాను, సో నాకు కొంచెం మోడల్ యొక్క ఇంపార్టెంట్ ఉంది, నువ్వు మోడల్కి పర్ఫెక్ట్, నువ్వు నాతో పాటు మోడల్ ఫోటోషూట్కి ఇస్తావా అనగాని తనేమో షాక్ అవుతుంటే సారీ సడన్గా అడిగినందుకు అంటే సరే ఫస్ట్ నీ నెంబర్ ఇవ్వు, నీకు యాక్సెప్ట్ అయితేనే ఓకే అనగాని తనేమో నెంబర్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తన ఫోన్ చూసుకొని తిను కూడా బీచ్ అట్లా యాడ్ చేసుకుంటుంది నెంబర్ని ఈజీగా. నా సిస్టర్ది కూడా తినే ఏజే కదా, కానీ ఇంకొక అమ్మాయిని నా సిస్టర్ లాగా ఇంకొక అమ్మాయిని కానివ్వద్దు అని అనుకుంటుంది. అలాగే ఇక్కడేమో అప్పుడే షెన్ మెసేజ్ చేస్తాడు, ఇప్పుడు అవే అతను సైకో ఇంకా మళ్ళీ మెసేజ్ చేశాడా అని తిట్టుకుంటూ వెళ్తూ ఉంటే అతనేమో సీసీటీవీ ఫుటేజ్లో చూసి ఇంట్లోకి వచ్చి ఏంటి తను నన్ను సైకో అంటుందా అని అనుకుంటాడు. అలాగే తను ఎవరైతే అమ్మాయిని నెంబర్ తీసుకుందో ఆ అమ్మాయి గురించి కనుక్కో అని అసిస్టెంట్కి చెప్తాడు. అలాగే తనేమో ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటుంది, నేను నెంబర్ తీసుకున్నాను కదా సారీ అన్ఎక్స్పెక్టెడ్గా తొందరగా తీసుకున్నాను అంటే ఏం పర్వాలేదు అని తిని అంటూ ఉంటుంది. సరే సమ్మర్లో కొన్ని డేస్ సమ్మర్లో మోడల్గా కావాలి అంటే నేను దానికి మనీ కూడా పే చేస్తాను అనగానే లొకేషన్ పెట్టండి అని తను అంటూ ఉంటే ఓకే అని జియా అంటూ ఉంటుంది. ఇప్పుడే వాళ్ళ ఫ్రెండ్ ఏమో లుక్ మొత్తం చేంజ్ చేసుకొస్తుంది. సో జియా చూసి నువ్వేంటి ఇలా తయారయ్యావంటే ఏంలే కొంచెం పార్టీ గీటీ చేసుకుందామని అని అంటుంది. అప్పుడు తను అనుకుంటుంది నేను కూడా నా ఫ్రెండ్ లాగే మొత్తం గెటప్ చేంజ్ చేస్తే అతను నన్ను గుర్తుపట్టాడు కదా అని అనుకుంటుంది. అలాగే వాష్రూమ్కి వచ్చి చూడు షెన్కి కాల్ చేసి ఎక్కడెక్కడ కెమెరాస్ పెట్టావంటే నీ వర్క్ నుంచి అలాగే మా హౌస్ దాకా అండ్ నువ్వు వెళ్ళే ప్రతి ప్లేస్లో అనగానే మా హౌస్లో కూడా పెట్టాల్సిందే అని నేను జోక్ చేశానులే అని అంటుంది. సరే ఈరోజు నేను నువ్వు కార్డు ఇచ్చావు కదా దాన్ని తీసుకొని షాపింగ్కి వెళ్తున్నాను, నేను అన్నీ
ఖరీదైనవన్నీ కొంటాను అనగానే నీ ఇష్టం కానీ కొనేసేయి అని అంటాడు. సో తను కాల్ కట్ చేసి అనుకుంటూ ఉంటుంది, ఈ పర్సన్ని మనీ తీసుకొని నేను జంప్ అవుతాను, నా మొత్తం లగేజ్ మొత్తం చేంజ్ చేసుకుంటాను అని తను ఫుల్ ఐటమ్ బాడీ మొత్తం చేంజ్ చేసుకొని అలాగే తన డ్రెస్సింగ్ సెన్స్ అంతా చేంజ్ చేసి చేస్తుంది. నేను స్టోర్లో జాబ్ మానేస్తున్నాను అని నువ్వు బాస్కి చెప్పు అని మెసేజ్ చేస్తే నువ్వు బాగానే ఉన్నావు కదా అంటే బాగానే ఉన్నాను అని అంటుంది. సరే అని వాళ్ళ ఫ్రెండ్ అనగానే ఆ సిమ్ తీసి పక్కకు పడేసి కొత్త సిమ్ వేసి ఈరోజు నేను హోటల్లో ఉండాలి, అలాగే నెక్స్ట్ యూనివర్సిటీ దగ్గర ఒక స్టోర్ ఓపెన్ చేయాలి, అది కూడా డిజిటల్ దాగా మోడల్స్ గురించి అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అతని నుంచి తప్పించుకోవచ్చు అని ఇక్కడేమో షెన్ మీటింగ్ అటెండ్ చేసి అసిస్టెంట్ని తిడుతూ ఉంటాడు. నువ్వు అంతమంది పీపుల్స్ మధ్యలో ఎందుకు మీటింగ్ పెట్టావు, వాళ్ళ స్మెల్లే నాకు నచ్చలేదు, కానీ నేను జియాని ఎంత మిస్ అవుతున్నాను చూడు, తన స్మెల్ ఎంత బాగుంటుంది, సరే తన సీసీటీవీ ఫుటేజ్ చూడు అనగానే బాస్ తను ఈరోజు నాకు కనపడలేదు, అలాగే తను సరే నిన్న జియా ఒక అమ్మాయిని మీట్ అయింది కదా, ఆ అమ్మాయి గురించి ఏంటి అంటే తను టాన్ యూనివర్సిటీలో కాలేజ్ టాపర్, అలాగే వాళ్ళ ఫ్యామిలీ నార్మల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించింది, తన దగ్గర మనీ లేవు అని చెప్తూ జియాకి తినకి ఎలాంటి రిలేషన్ లేదు అని చెప్తాడు. సో అప్పుడే చెప్తూ ఉంటాడు రువాన్ అనే అమ్మాయి తనని ఎప్పుడు మీట్ అవుతూ ఉంటుంది ఈ అమ్మాయిని, అలాగే రువాన్ గురించి చాలానే ఉన్నాయి, ఎందుకంటే చాలానే కేసులు ఉన్నాయి, తను జైలుకి కూడా వెళ్ళింది, తన బాయ్ ఫ్రెండ్ కలిసి ఇలానే టాపర్ ఉండే అమ్మాయిల్ని కావాలని మనీ కోసం గెస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళని ఏం చేస్తారో అర్థం కాదు. లాస్ట్ ఇయర్ కూడా ఒక అమ్మాయి మిస్ అయింది, అప్పటి నుంచి వీళ్ళ అకౌంట్లో మనీ పడుతూనే ఉన్నాయి అనగానే అతనేమో ఆలోచిస్తూ ఉంటాడు. సరే జియా ఏం చేస్తుంది అంటే తను సీసీటీవీ ఫుటేజ్ వచ్చేసి బాస్ తినే ఏంటి మిస్ అయింది, ఒక హోటల్ రూమ్కి వెళ్ళింది, కానీ అప్పటి నుంచి మళ్ళీ బయటికి రాలేదు అంటే నాకు తెలుసు తిని ఎలాగలా ఏమో చేస్తుందని, తను అంత సింపుల్ పర్సన్ ఏం కాదు, నువ్వు వెళ్ళి తెలుసుకో అని అంటాడు. జియా ఏమో కాలేజ్ పక్కనే ఒక స్టూడియో ఓపెన్ చేసి ఆ అమ్మాయిని పిలిచి తనకి మనీ ఇచ్చి చూడు నాకు మోడలింగ్ అవ్వడానికి నువ్వు పర్ఫెక్ట్ కదా, నీ క్లాత్స్ ఇవన్నీ సెట్ చేస్తాను అని అన్నీ సెట్ చేశాక కాంట్రాక్ట్ మీద కూడా సైన్ చేపిస్తుంది. అలాగే ఈరోజు మనం మంచి ఫ్రెండ్స్ అయ్యాం కదా, డిన్నర్కి వెళ్దామా అంటే లేదు నేను డిన్నర్కి రాను, రువాన్ అనే ఓల్డ్ మెయిన్ నా దగ్గరికి వచ్చింది, అలాగే తను నాకు ప్రైవేట్ ట్యూటర్గా చెప్తానంది, అది కూడా లెస్ అమౌంట్తో, తొందరలోనే మంచి పార్ట్ టైం జాబ్ ఇప్పిస్తానంది ఈ కంట్రీలో అనగానే అవునా, కానీ నువ్వు అమ్మాయి దగ్గరికి అస్సలు వెళ్ళకు అంటే తను ఎందుకంటే నీకు ఇలాంటి టాప్ స్టూడెంట్ని తను ఇలానే మాయ చెప్పి తను మాయ చేస్తుంది అనగానే ఆ అమ్మాయి ఏమో భయపడుతుంది. సరే నువ్వు వెళ్ళొద్దు అంటే నేను వెళ్ళకుండా ఉండలేవు కాబట్టి ఒక పని చేయు, నీకంటే ఎక్కువ టాపర్ అలాగే తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా పూర్ అని చెప్పు, అప్పుడు ఆ అమ్మాయి నా ఫోటో అడుగుతుంది అనగానే తనెందుకు నీ ఫోటో అడుగుతుంది అని తిని అంటుంది. కానీ సేమ్ నువ్వు చెప్పు అనగానే అలా మెసేజ్ చేయగానే ఇమీడియట్గా రువ్వనేమో తన ఫోటో సెండ్ చేయు అంటే నువ్వు ఆ ఫోటో సెండ్ చేయు నేను చూసుకుంటాను అంటే నీకేం ప్రాబ్లం రాదు కదా అనగానే ఏం ప్రాబ్లం రాదు సెండ్ చేయు అని అంటుంది. సో ఇమీడియట్గా ఈ అమ్మాయి ఏమో తనకి ఫోటో సెండ్ చేస్తుంది. అప్పుడే రువానేమో అమ్మాయిని మీట్ అవ్వడానికి రేపు వస్తాను అని చెప్తుంది. అలాగే ఒక ప్లేస్ చెప్పగానే ఆ ప్లేస్లో ఆల్రెడీ జియా ఉంటుంది. సో జియాని మీట్ అయ్యి వావ్ నువ్వేనా కాలేజ్ టాపర్, నీకు నేను ప్రైవేట్ ట్యూటర్ చెప్పి నేను నీకు చాలా మంచి జాబ్ ఇప్పిస్తాను, అందులో చాలా మనీ వస్తాయంటే ఏంటి అంతా వచ్చే మనీ అంటే ఒక పర్సన్ దగ్గర నువ్వు వర్క్ చేయాలి అనగానే నానిగా వర్క్ చేయాలంటే లేదు అంతకు మించి అనగానే సరే నేను అలా వేరే వర్క్స్ అయితే చేయను అనగానే సరే రేపు ఎగ్జిబిషన్ ఉంది నాతో పాటు రా అని రువాన్ అంటుంది. ఆ అమ్మాయి కూడా జియా కూడా ఓకే అని అంటుంది. షెన్ అసిస్టెంట్తో మాట్లాడుతూ ఉంటే అసిస్టెంట్ వచ్చి చెప్తూ ఉంటాడు బాస్ మిస్ లిల్లీ గురించి రియల్ ఐడెంటిటీ తెలిసింది, తన రియల్ పేరు జియా, అలాగే తన ఈ కంట్రీకి రావడానికి రీజన్ తనకు ఒక చిన్న సిస్టర్ ఉంది, టాన్ యూనివర్సిటీలో చదివేది, తను మిస్ అయింది, తన మిస్సింగ్ గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చింది అని చెప్తుంది. అలాగే రీసెంట్గా తను రువాన్ అనే ఓల్డ్ లేడీని కూడా కలిసింది అని సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తాడు. మళ్ళీ ఎగ్జిబిషన్కి వచ్చి రువానేమో చాలా కాస్ట్లీ డ్రెస్ వేసుకొని కావాలని షాప్ ఇస్తూ ఉంటే తను ఏం తెలియనట్టు అమాయకురాల్లాగా నా దగ్గర ఇంత కాస్ట్లీ డ్రెస్ లేదు కదా అందుకే వేసుకొని రాలేదు అంటే సరే నీకోసం కూడా తెచ్చాను అని తనకు కూడా డ్రెస్ వేపిస్తుంది. అలాగే మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి చూడు ఎంతమంది బిజినెస్ పీపుల్స్ వస్తారో ఇక్కడ అని అంటూ అప్పుడే తను ఇన్నోసెంట్గా యాక్టింగ్ చేస్తూ అవునా కానీ మీరు చెప్పిన పని కూడా నాకు చేయాలనిపిస్తుంది, ఎందుకంటే మీరు ఇంత మోడర్న్గా అలాగే రిచ్గా ఉన్నారు కదా అనగాని సరే నేను ఒక పర్సన్ని మీట్ అయ్యి వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే తను సడన్గా షెన్ని చూసి ఏంటి ఈ పర్సన్ ఇక్కడ ఉన్నాడు, ఇతనికి దొరికిపోయేదానికంటే నేను ఇమ్మీడియట్గా రువాన్ అనే అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుంటే
తెలుసుకుంటే బాగుంటుంది అని అక్కడ నుంచి పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటే అసిస్టెంట్ ఏమో బాస్ మీరెందుకు జియాని మీ ఫాలో అవ్వట్లేదు అంటే తను ఇక్కడ ఏదో తెలుసుకోవడానికి వచ్చింది తెలుసుకొని అని అంటూ ఉంటాడు. అప్పుడే తను ఇమీడియట్గా రుబన్ దగ్గరికి వచ్చి చూడు నాకు చాలా అర్జెంట్ మనీ అవసరం ఉంది, మా మమ్మీకి హెల్త్ బాగాలేదు, ఇంకా చాలానే ఉన్నాయి, సో నాకు మనీ కావాలి అంటే సరే నీకు ఎంత మనీ కావాలి అనగానే 2 lakhs కావాలి అంటే సరే నేను చెప్పింది నువ్వు చెయ్యు 2 lakhs ఈజీగానే వస్తాయి అనగానే తను ఓకే అంటుంది. అప్పుడే నెక్స్ట్ సీన్లో ఏమో తను ఒక పర్సన్ దగ్గర తీసుకెళ్తుంది. ఆ పర్సన్ ఏమో చాలా ఓల్డ్. అలాగే ఆ పర్సన్ అంటాడు నేను నీకు మనీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అంటే మెడికల్ చెకప్ చేయించుకో అనగానే తను మెడికల్ చెకప్ చేయించుకుంటుంది. అప్పుడే రువాన్ ఏమో వెళ్ళబోతూ ఉంటే తను అనుకుంటుంది ఇప్పుడు రువాన్ వెళ్ళి నన్ను ఇక్కడ విరికిస్తుందా అని ఇమీడియట్గా ఓల్డ్ పర్సన్తో అంటుంది నేను మెడికల్ చెకప్ చేయించుకున్నట్టే మీరు కూడా మెడికల్ చెకప్ చేయించుకోవాలి కదా అంటే అతను కోపంగా పక్క జరిగేసరికి రువాన్ వెళ్ళి చెప్తూ ఉంటుంది చూడు ఆ అమ్మాయి నీదైనప్పుడు మెడికల్ చెకప్ చేసుకోవడం తప్పేముంది అని అంటూ ఉంటే అతను కూడా ఓకే అంటాడు. సో అతను మెడికల్ చెకప్ చేయించుకోవడానికి వెళ్ళగానే తినేమో రువాన్తో కలిసి బయటకు వస్తుంది. ఇక్కడ అసిస్టెంట్ ఏమో షెన్తో చెప్తూ ఉంటాడు బాస్ నేను కనుక్కున్నాను జియా ఇక్కడ వాళ్ళ సిస్టర్ మిస్ అయిందంట, తన కోసం ఇక్కడికి వచ్చింది. అలాగే వాళ్ళ సిస్టర్ మిస్ అవడానికి రీజన్ కూడా రువాన్ అమ్మాయితో కాంటాక్ట్ ఉండడం వల్లని జియా రువాన్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి రువాన్తో ప్లాన్ యాక్టింగ్ చేస్తుంది అని చెప్తూ ఉంటాడు. అప్పుడే తను అంటూ ఉంటాడు సరే ఆ అమ్మాయి ఎవరు, తను ఏ ఆర్గనైజేషన్కి పనిచేస్తుంది, ఎందుకు ఇవన్నీ చేస్తుందో ఇవన్నీ నాకు తెలుసుకోవాలి. అలాగే మళ్ళీ జియాకి సేఫ్టీ ఉండాలి, ఫస్ట్ తన ప్రయారిటీ ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాడు. అసిస్టెంట్ కూడా ఓకే అంటాడు. తను ఒక ప్లేస్కి తీసుకొచ్చి నిన్న మీట్ అయిన పర్సన్ ఇదే ఇక్కడే ఉంటాడు అనగాని తనేమో లోపలికి వెళ్తుంది. అప్పుడే లోపలికి వెళ్ళి తను ఏంటి ఇక్కడ అంతా నాకు తెలిసినట్టు అనిపిస్తుంది అని అనుకుంటుంది. అప్పుడే అక్కడ షెన్ ఉంటాడు. షెన్ అంటూ ఉంటాడు ఇది నా విల్లానే అనగానే తనకు అర్థమవుతుంది అంటే ఇతను అన్నీ తెలుసుకున్నాడా అని షాక్ అవుతుంది. సరే నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే నీకు అన్నీ తెలుసు కదా, ఇలాంటి క్వశ్చన్ అడగొద్దు అనగాని ఆయన నువ్వేంటి నేను నీకు చెప్పాను కదా నేను బిజినెస్ ట్రిప్ నుంచి రాగానే నా హౌస్కి షిఫ్ట్ అవ్వాలని అంటే నేను ఇక్కడ అర్జెంట్ వర్క్ మీద వచ్చాను, సో నువ్వు ఇదంతా నాకు చేయాల్సిన అవసరం లేదని వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ అవుతూ ఉంటుంది. అతనేమో తనని కూర్చోబెట్టి బయట చేస్తూ ఉంటాడు. సో తనేమో నేనేం మనిషిని నన్ను ఇలా కొరకకు అంటే చూడు నువ్వు నాకు మంచిగా అనిపిస్తావు, అలాగే ఇంకోటి ఏంటంటే నాకు మంచిగా అనిపిస్తావు, ఇప్పుడు నీ పర్సనాలిటీ కూడా నాకు బాగా నచ్చింది అంటే నీకు ఎలాంటి ఫీలింగ్ లేదా అంటే నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు అని తను అంటూ ఉంటుంది. కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటే చూడు నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు, నువ్వు ఒక స్ట్రేంజర్వి అనగానే అతనేమో అది నీ ప్రాబ్లం అని అంటాడు. సరే ఓకే నాకు వేరే అర్జెంట్ వర్క్ ఉంది జియా నేను చూసుకొని వస్తాను అనగానే ఏంటి ఇతను నా పేరు పెట్టి పిలిచాడు, నా గురించి మొత్తం తెలిసిపోయిందా, ఇప్పుడు నేను ఇక్కడికి ఏ పని మీద వచ్చానో కూడా తెలిసిపోయింది ఇతనికి అని అనుకుంటుంది. సరే ఇప్పుడు రువాన్ ఏం చేయబోతున్నావు అంటే నీకు వేరే వాళ్ళ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, నన్ను మాత్రం సైకో అంటావా అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. రువాన్ని కలిసి గన్ పెట్టి చూడు నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు, నీ బాస్ ఎవరు అంటే తనేమో నాకు బాస్ ఎవరో తెలియదు, నేను ఇంతవరకు అతను చూడలేదు అంటే అతని గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే తినేమో ఆన్సర్ చెప్తుంది. సరే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అనగానే తనేమో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలాగే తనకి స్లీపింగ్ మెడిసిన్ ఇవ్వగానే తను చాలా హ్యాపీగా పడుకుంటుంది. సో అతనేమో హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఏంటి నువ్వేనా డ్రెస్ చేంజ్ చేసింది అంటే నేను డ్రెస్ చేంజ్ చేయలేదు అనగానే తనేమో నమ్ముతుంది. సరే నేను ఇక్కడ నుంచి వెళ్తాను అంటే నువ్వు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అనగానే నీకు నా గురించి మొత్తం తెలుసు కదా, ఇప్పుడు నాకు అర్జెంట్ వర్క్ ఉంది, నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలి, నేను వెళ్తాను అంటే నేను వెళ్ళను అన్నగాని సరే నేను ఫుడ్ తినను ఏం తినను ఇలానే ఉంటాను అనగాని సరే నీకు ఫ్రీడమ్ ఇస్తున్నాను కానీ నువ్వు ఈ ప్లేస్ నుంచి ఎటు వెళ్ళొద్దు అని అంటాడు. తన అసిస్టెంట్తో పాటు బయటికి పంపిస్తూ ఉంటే అక్కడున్న అసిస్టెంట్తో అక్కడున్న రీసెర్చ్ అనే ప్లేస్ చూసి ఇదంతా రీసెర్చే కదా అంటే ఈ రీసెర్చ్ సెంటర్కి మిస్టర్ షెన్నెన్ ఓనర్ ఈ ఆర్గనైజేషన్కి కూడా అని ఇమ్మీడియట్గా తన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే అతనేమో క్లోజ్గా వస్తాడు. అప్పుడే నువ్వు నా రియల్ ఐడెంటిటీ నీకు తెలిసింది మరి నీదెందుకు చెప్పలేదు అంటే ఏంటి అనగానే యాక్టింగ్ చేయకు అని తనకు కొడుతుంది. అంటే అప్పుడే అతను అంటూ ఉంటాడు చూడు నీ సిస్టర్ చనిపోవడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు, అలాగే నువ్వు ఏదైతే ఆర్గనైజేషన్ గురించి మాట్లాడుతున్నావో అతను నా ఎక్స్పెరిమెంట్ కూడా దొంగతనం చేశాడు అని చెప్తాడు. నీకు శత్రువే నాకు కూడా శత్రువే అని చెప్తూ చూడు నీకు కావాలంటే ఆ రువాన్ కూడా చనిపోయింది అని చెప్తూ ఉంటే నీకెలా తెలుసు అనగానే ఎందుకంటే ఆ ఆర్గనైజేషన్స్కి ఎలాంటి అవసరం లేదు కాబట్టి చంపేశారు అని, నీకు ఒకవేళ నా హెల్ప్ కావాలి అంటే నువ్వు నాతో మింగిల్ కావాలి అని అతనికి ఇచ్చేస్తాడు. తనేమో సరే నాకు హెల్ప్ సరే నువ్వు మొత్తం ఎవిడెన్స్
కనుక్కోవడానికి నాకు హెల్ప్ చేయని అతనితో నైట్ స్పెండ్ చేస్తుంది. మార్నింగ్ ఏమో తను వెళ్ళబోతూ ఉంటే, చూడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఈ బ్రేక్ఫాస్ట్ చేశాక మన ఇద్దరం వెళ్దాం, ఆ ఆర్గనైజేషన్ గురించి కొన్ని తెలిసాయి. తనకు ఒక హాస్పిటల్ ఉంది, హాస్పిటల్లో ఎవరైతే ఫుల్గా చదివే వాళ్ళు ఉంటారో వాళ్ళనే పట్టుకొని ఇలా చేస్తున్నారు. అలాగే మొత్తం వర్క్స్ అన్నీ హాస్పిటల్ నుంచి జరుగుతున్నాయి. అంటే ఇంకా ఏం కనుక్కున్నాం, ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ కనుక్కోవాలి అనగానే సరే ఈరోజు మార్నింగ్ బయలుదేరదామని చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ తను హాస్పిటల్కి వెళ్తాడు. తను ఒక ప్రొఫెసర్ లాగా, జియా ఏమో అసిస్టెంట్ లాగా. అలాగే అసిస్టెంట్ వర్క్లన్నీ చేపిస్తుంటే తనకేమో కోపం వస్తుంది. అప్పుడు హాస్పిటల్ నుంచి ఒక అమ్మాయి దూకి చనిపోతుంటే తనేమో ఏడుస్తుంటే, చూడు నువ్వు ఒక స్ట్రేంజర్ కోసం ఎందుకు ఏడుస్తున్నావు అనగానే ఇతని దగ్గర అసలు ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని అనుకుంటుంది. అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది నర్సులు కూడా ఇదంతా కావాలని ప్లాన్ చేస్తున్నారు, వాళ్ళకి ఏ అమ్మాయిలు పోయినా ఎలాంటి సంబంధం లేదు అని మాట్లాడుకుంటూ వింటుంది. అలాగే కావాలని హాస్పిటల్ యొక్క డైరెక్టర్ని సెర్చ్ చేస్తుంది. తన సీక్రెట్ కెమెరాతో మొత్తం రికార్డ్ చేయగానే షెన్కి విషయం తెలిసి చాలా కోపడతాడు. అలా తనను కట్టేయగానే సారీ ఇంకోసారి ఇలా చేయను అని అంటూ ఉంటుంది. సో అలాగే హాస్పిటల్ నుంచి బయటికి వచ్చేసరికి తనేమో బాంబు పేలుస్తాడు. చూడు నువ్వు ఎందుకు ఇలా చేసావంటే ఆ పర్సన్ నాకు శత్రువు అయ్యాడు, అందుకే ఇలా చేశాను అని. చూడు నేను నీకు ఇంత హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాను, కానీ నువ్వేమో వేరే పర్సన్ దగ్గరికి వెళ్ళి సెడ్యూస్ చేస్తావా అని అంటూ ఉంటాడు. ఫుల్ ఎవిడెన్స్ అన్నీ కలెక్ట్ చేసుకున్నాక హాస్పిటల్ని బేల్ చేస్తారు. అలాగే అంటూ ఉంటాడు, ఏంటి నేను ఆల్రెడీ నీకు హెల్ప్ చేస్తాను అన్నాను కదా, నువ్వు వేరే పర్సన్ని ఎందుకు సెడ్యూస్ చేస్తున్నావు అంటే తనేమో సారీ అని క్యూట్గా యాక్ట్ చేయగానే తను ఎత్తుకొని రూమ్కి తీసుకెళ్తాడు. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ ప్లీజ్ నాకు హెల్ప్ చేయు, ఇప్పుడు ఎవిడెన్స్ అన్నీ మనం కలెక్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని పోలీస్కి అప్పగిస్తామా అంటే లేదు ఈ పోలీసులకు అప్పగించినా ఎలాంటి యూజ్ కాదు అనగానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇవన్నీ నేను ఆన్లైన్లో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను, అందరికీ ఈ ఆర్గనైజేషన్ గురించి తెలియాలి, అప్పుడు మనం అందరి ప్రాణాలు కాపాడొచ్చు అనగానే సరే నువ్వు నాకు హెల్ప్ చేస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను, నిజంగా నన్ను ఇష్టపడుతున్నావా అంటే నేను లవ్ చేస్తున్నాను కాదు అని వేరే యాంగిల్లో చెప్పగానే అతనేమో ఇతనేంటి ఇలా చెప్తున్నాడు, చిన్నప్పటి నుంచి ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేశాడు అని అనుకుంటుంది. సో అతనేమో తన లవ్ని కూడా ఇండైరెక్ట్గా చెప్తాడు. అలా వాళ్ళు కొన్ని డేస్ తర్వాత అతనేమో చైల్డ్హుడ్ గురించి చెప్తాడు. అప్పుడే వాళ్ళ మమ్మీ ఎప్పుడు తనని కంట్రోల్ చేస్తూ ఉండేది. ఇదంతా తెలుసుకున్నాక తను కూడా చాలా ఫీల్ అవుతుంది. తన చైల్డ్హుడ్ గురించి చెప్తూ ఉంటూ ఈ ఆర్గనైజేషన్ యొక్క ఓనర్ ఎవరు కాదు మా మమ్మీని, ఇన్ని డేస్ నుంచి ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అని చేసేది మా మమ్మీని, అలాగే నన్ను కంట్రోల్లో పెట్టాలని చూసింది కూడా మా మమ్మీనే అని చెప్తాడు. సో అది విని తను షాక్ అవుతుంది. అప్పుడే ఆ లేడీ ఎవరో కాదు మా మమ్మీని అనగానే తను షాక్ అవుతుంది. సో తనేమో జియాని కిడ్నాప్ చేసి తనని షూట్ చేయబోతూ ఉంటే షెన్ వచ్చి తను సేవ్ చేస్తాడు. ఆ బుల్లెట్ తన తగులుతుంది. అసిస్టెంట్ ఏమో జియాని అబ్రాడ్ తీసుకెళ్ళమనగానే తనేమో తనని లాక్కొని వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే తనకి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు షెన్ వదిలేసి. కానీ షెన్ ఎలాగోలా వాళ్ళ మమ్మీని ఓడించేస్తాడు. అలాగే తన గురించి అందరికీ రియాలిటీ తెలిసేలాగా చేస్తాడు. ఇక్కడేమో తన కంట్రీకి వచ్చి బాధపడుతూ ఉంటుంది. ఎంత ఎవిడెన్స్ తెలిసినా నా సిస్టర్ని గ్రేవీ దగ్గరికి వచ్చి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను షెన్ ఎంత మిస్ అవుతున్నాను అని అనుకుంటుంది. అప్పుడే షెన్ రాగానే తను షాక్ అవుతుంది, హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ షెన్ అప్పటికంటే ఇప్పుడు చాలా చేంజ్ అవుతాడు. అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వడం, లవ్ చేయడం ఇవన్నీ నేర్చుకుంటాడు. అలాగే తను కూడా చాలా ఫ్రీడమ్ ఇస్తాడు. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టు చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.